హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అటుకుల పాయసం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూసేయండి. ముందైతే ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అటుకులు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత అదే బాండీలో కొంచెం పాలు, అంటే ఒక కప్పు పాలు అరకప్పు నీళ్లు పోసుకొని బాగా పొంగే వరకు ఉంచాలి. పచ్చిపాలు పోసుకోవాలి, కాగిన పాలు పోసుకోకూడదు అనమాట. సో ఇవైతే అటుకులు మనం విరిస్తే మధ్యలోకి విరిగిపోవాలి, 2 ముక్కలు అవ్వాలి, అలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పాలు పొంగినాక ఈ అటుకులన్నీ అందులో వేసేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్తో సహా వేసుకున్నాను. మీకు నచ్చితే అలా వేసుకోవచ్చు, లేదంటే మీరు డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే పాలు పోసుకున్న కప్ తోటి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను అనమాట. సో మా ఇంట్లో షుగర్ కొంచెం ఎక్కువ తింటారు, సో అందుకే అలా వేస్తున్నాను. మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ బాగా మిక్స్ చేసుకున్నాక మంచిగా లాస్ట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను, సో మీరు వేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.